జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇళ్లుతో సహా కూల్చేసి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ప్రజలకి మంచి ఎలా చేస్తాడు అనుకుంటారు? కార్యకర్తలకే ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు. గతంలో ఆయన కలవాలంటేనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా రిషికొండ ప్యాలెస్ కట్టేసి దాంట్లో ఒక మూలన ఒక బిల్డింగ్ తీసుకుని చుట్టూ ఒక 3 బిల్డింగులు కట్టుకుని ఎవరిని కూడా రానివ్వకుండా, ఎవరు కూడా అక్కడ తొంగి చూడకుండా ఉండే విధంగా తన లగ్జరీని, తను చేసే అరాచకాలని, తను చేసే దుర్మార్గాలని బయటికి తెలియకుండా ఉండటం కోసం రిషికొండ ప్యాలెస్ ఎంచుకున్నాడు. ఇంతకీ నిజంగా ఒకటి మనం ఆలోచించాలి. ఆయన నిజంగా అంత మంచి వ్యక్తే అయితే కనుక సొంత తల్లిని చెల్లిని ఎందుకు వదిలేస్తాడండి? పక్క దూసేస్తాడండి. ఆస్తుల కోసం ఎంత వరకు ఆయన దిగజారుతాడు అని అనడానికి తల్లి చెల్లి ఒక కారణం అయితే, పోనీ వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఆర్థికంగా బలపడడానికి, అక్రమంగా సంపాదన ఎలా సృష్టించవచ్చు, ఎలా దాచుకోవచ్చు అని చెప్పి వాటిని అటు ఇటు చేసి మ్యానికులేట్ చేసి తీసుకొచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అంటే ఎంత వ్యామోహము, ఎంత పిచ్చో దాని మీద చూడొచ్చు. మరి ఆయన ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. కానీ ఈయన ఇప్పుడు 2.0 అంట. నిజంగా ఆయనలో ఇంకొక 2.0 చూస్తే, అంటే 2.0 అంటే ఇప్పటికి 1,00,000 కోట్లు అన్నారు. ఆయన ఆస్తి 2.0 అంటే 2,00,000 కోట్లు అనుకుంటా. ఇది ఆయన టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక 30 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకొక 2,00,000 కోట్లు నేను సంపాదించాలి, ఇదే నా టార్గెట్. 30 ఏళ్ళు నేను నాదే, మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తా, దోచేస్తా. తన నిజంగా బాత్రూమ్కి వెళ్ళటం కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కబోర్డు, బాత్రూమ్ మీద కూర్చునే కబోర్డు కట్టుకున్నాడంటే అతను ప్రజల డబ్బుతో, జనం సొమ్ముతో ఎంత దర్జాగా వ్యవహరిస్తున్నాడో చూడండి. ఎప్పుడన్నా ఒక రూపాయి ప్రజలకు ఇచ్చిన పాపాన్ని ఉందా? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన ఉందా? అలాంటి వ్యక్తి ప్రజల కోసం ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఇంకా 2024 ఇంకా ఆయన ఏదో కొంతమంది ఇంకా 40% ఉన్నటువంటి ప్రజలు నిజంగా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎవ్వరు సలహాలు విన్నా కూడా ఆయనకి కావాల్సింది డబ్బు దోచుకోవటమే. ప్రజలకి పావలా పడేయాలి, 10,000 దొబ్బేయాలి. దీని మీదే టార్గెట్గా పనిచేస్తాడు. ఈ 10 పైసలకి 100 రూపాయలు ప్రచారం చేసుకుంటాడు. నేను వేసే బిస్కెట్లకు తిని వీళ్ళ బ్రతకుండాలి తప్ప తిరిగి మాట్లాడే స్థాయిని వాళ్ళకి తీసుకురాకూడదు. వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతేనే, వాళ్ళు క్షీణించిపోతేనే, వాళ్ళు చదువుకోకుండా, రోడ్లు వేయకుండా, ఊళ్ళోంచి బయటకు కూడా రాకుండా ఉంటేనే, అరే బాబు మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేసుకుందాం, వద్దు, ఆ థాట్ కూడా చంపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా గత 5 ఏళ్ళు పరిపాలించాడు. యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని ఆపేశాడు, చదువు తీసాడు. రోడ్లు వేస్తే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి వ్యాపారము, ఉద్యోగము, ఇంకోటో చేసుకుంటారు. సో అక్కడ వద్దు, మనం 10,000 ఇద్దాం, ఇంట్లో కూర్చున్నాడు తింటాడు. అయిపోగానే అయ్యా మీకు దానిలో మళ్ళీ ఇంకో 10,000 అని అడుగుతాడు, మళ్ళీ వేస్తాం. ఇంతే, ఇలాగే ఉండాలి తప్ప మనం వేసే ఎంగిలి మెతుకులు తిని బ్రతకాల్సిందే తప్ప వాళ్ళు తిరిగి మాట్లాడలేనటువంటి స్థాయిని మనం ప్రజలకు క్రియేట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నరాల్లో తీసుకున్నటువంటి బలమైనటువంటి ప్లాన్. దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ప్రజలకి అది కొంచెం అర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అటు టీడీపీ వాళ్ళు దాన్ని బయటికి చెప్పగలిగారు కాబట్టి బ్రతికిపోయి 60% మంది కూటమి వైపు ఉన్నారు. ఇంకా 40% మంది, కొంతమంది ఇంకా వేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం, రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే. మిమ్మల్ని కూడా ఏమి అందరాన్ని ఎక్కిచ్చేసి కూర్చోబెట్టేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు అనడానికి విజయసాయిరెడ్డి గారు సొంత చెల్లి, తల్లి, లేదంటే ఇంకొకళ్ళు బాబాయినే పైకి పంపించేసినవాడు. జనాలు ఎవరండి ఆయన దృష్టిలో? జనాలు ఏం అవసరం అండి ఆయనకి కావాల్సింది దోచుకోవటం, దాచుకోవటం. దీంట్లోనే ఆయన బ్రతికేయాలనుకుంటాడు. దానికోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. దానికోసం అధికారం అనేది కావాలి కాబట్టే ప్రజల్ని మభ్యపెట్టి అనేక కార్యక్రమాలు చూసుకుంటాడు. ఋషికొండ ప్యాలెస్ని కావచ్చు, ఆయన ప్యాలెస్లో ఉండేటువంటి కింగ్లా
బిహేవ్ చేసే వ్యక్తి. అన్ని ప్యాలెస్లో ఉంటాయి. పులివెందుల్లో ఆయన కట్టుకున్నాడు, ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లిలో, అలాగే అక్కడ బెంగళూరులో డబల్ ప్యాలెస్ అంట. ఇంకా వేరే కొన్ని దేశాల్లో అయితే ఇంకా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయంట. హైలాండ్స్ లాంటివి ఉన్నాయంట. ఒక ఐలాండ్లే కొనేసుకున్నాడంట ఆయన. అలాంటిది ప్రజలకు ఏం చేస్తాడండి? ప్రజల డబ్బుతో ఇంకొక 30 ఏళ్ళు నేనే ఉంటాను, ఇంకొక అంతా నాదే అని చెప్పి ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇంటి దగ్గర చూసారా ఎంత భారీ, ఆ చుట్టుపక్కలకి ఎవరో కూడా వెళ్ళకుండా రానివ్వకుండా వాళ్ళ ఇల్లును కూడా కూల్చేసి, నిరుపేదలైనటువంటి వాళ్ళను కూడా కూల్చేసి తిరిగినటువంటి వ్యక్తి, ఎదురు తిరిగినటువంటి వ్యక్తులను చంపేసినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి. అది ఆయన క్రెడిబిలిటీ, అది ఆయన ఆలోచనలు. అంతేగాని ప్రజలను పిచ్చోళ్ళుగా మీరు ప్రజలు కొంచెం ఆలోచించుకుంటే ఇంకొక 40% ప్రజలు కొంచెం ఇంకొక 30 ఏళ్ళని ఆయన అంటున్నాడు, 2.0 అంటున్నాడు. దాని వెనక ఉన్నటువంటి చరిత్రను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.